ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నగారు అయితే పుట్టినరోజు కదండి. హ్యాపీ బర్త్డే అన్నగారండి. మీరు అలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మా ఫ్యామిలీ తరఫున మేమైతే కోరుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ అన్నగారు పుట్టినరోజు అయితే ఈరోజు దారిపల్లి చాలా గ్రాండ్గా అయితే చేశారండి. మేమైతే వీడియో తీసామండి, చూద్దరుగానండి ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు అయితే పవన్ కళ్యాణ్ గారిది పుట్టినరోజు అండి. హ్యాపీ బర్త్డే టు అండి పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మా ఫ్యామిలీ తరఫున అయితే మా అందరం అయితే కోరుకుంటున్నామండి. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారికి అయితే 54 సంవత్సరాలు అయితే వచ్చినాయండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ అయితే 1971 అండి, సెప్టెంబర్ 2 అండి ఆయన పుట్టినరోజు. ఈ రోజుకి 54 సంవత్సరాలు అండి ఆయనకి. హ్యాపీ బర్త్డే టు యూ పవన్ కళ్యాణ్ గారండి. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మా ఎడబడుసు సంతకి వెళ్ళామండి, దేవరపల్లి సంత. మాకు మంగళవారం దేవరపల్లిలోనండి, బుధవారం కోయిలగూడనండి, అలాగే శుక్రవారం గోవులపాలెం అయితే ఉంటుందండి మాకు సంత. ఈరోజు మేమైతే వెళ్ళామండి. సంతలో మేము ఏరుశనక్కాయలు తెచ్చానండి, పచ్చి ఏరుశనక్కాయలు. ఇదిగోండి, చాలా పెద్దగా అయితే ఉన్నాయండి గుళ్ళు. ఇదిగోండి చూడండి. ఈ కాయలు 50 రూపాయలు అండి. నేను ఒక 50 రూపాయలు, మా ఎడబడితో ఒక 50 రూపాయలు పుచ్చుకున్నామండి. ఇంకొప్పుడు నేను ఏదో ఉడకబెట్టి మీకు అది చూపిస్తానండి. పిల్లలు రామటప్పటికి స్నాక్స్ కింద ఏదో ఒకటి అడుగుతున్నారండి. ఇంక అందుకనే తెచ్చానండి పచ్చి ఏరుశనక్కాయలు. మట్టి చూడండి, ఎర్రమట్టి. ఇంకెందుకు నేనైతే పడుకుంటున్నాను. ఇదిగోండి, మంచినీళ్ళు అయితే పోసుకున్నాను ఉడకబెట్టడానికి. 3 సార్లు అయితే కడుక్కున్నానండి మనకు మట్టిపోయేదాకా. సాల్ట్ వేసుకుంటున్నాను. మనకు 3 విజిల్ అయితే సరిపోద్దండి కుక్కర్లోను. మూడు విజిల్ అయితే సరిపోద్దండి. మనకు పచ్చియే కదా. మా నాన్నకి చాలా ఇష్టం అండి. మా నాన్న గురించి తెచ్చారండి నేను ఏరుశనక్కాయలు. అయండి, ఏంటి కుక్కర్లో ఏరుశనక్కాయలు తెచ్చానండి, పచ్చి ఏరుశనగలు తెచ్చావా? రామదాడికి ఏరుశనగలు ఉడకబెట్టావు అయితే. మా నాన్నకి ఇష్టమండి, అందుకని తెచ్చాను. తింటాడని మా నాన్న. ఉడికిపోయి అయితే ఏరుశనగలు ఉడికిపోనండి. అయిపోయినాయమ్మా. అయిపోయినాయమ్మా. తాతకి వచ్చాడా? తాతకి ఇచ్చొద్దు కానీ. ఉడికిపోనీలే టేస్ట్ చూడు. చూడండి, ఇదిగోండి. అండి, బాగున్నాయండి. పచ్చి బాటి అని తెచ్చి ఉడకబెట్టాను. బాగున్నాయమ్మా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కదా.
దేరపల్లి చాలా గ్రాండ్గా చేశారు కదండి. బాగా చేశారు. పెద్ద కేక్ తెచ్చారు, దాని మీద పవన్ కళ్యాణ్ గారు బొమ్మ అయితే వేశారు కేక్ మీద. తీసాం. సతీష్ గారు కూడా చిన్ని గారు గుర్తుకుని వచ్చిన చిన్ని గారు కూడా వచ్చి తీసుకోవాల్సిన మనవి. పైకెక్కండి. జనసేన పార్టీ ఆకుల నాని గారు కూడా పైకెక్కాల్సిందిగా మనవి. బాలాజీ పెద్దిరెడ్డి గారు స్టేజ్ మీదకి ఎక్కండి. అలాగే టి శ్రీనివాసరావు సంజీవ్ రామాయణ సంజీవ్ ఎం సుబ్రహ్మణ్యం. దయచేసి మన జన సైనికులు బ్లడ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా పేర్లు పిలుస్తున్నాం సార్. మీరు వినిపించుకుని గమనించి స్టేజ్ వద్దకు రావాలని మాట్లాడారు. సంజీవ్ నెక్స్ట్ సంజీవ్ బ్యాక్ నుంచి ఎక్కడ మన్నాడు. ప్రసాద్ గారు మా గౌరవ చేసిన జాగ్రత్త జనసేన పార్టీ ఒకసారి స్టేజ్ మీద కావాలి. సంజీవ్ రామా సంజీవ్. అలాగే కె జగదీష్. కె దుర్గా ప్రసాద్. యజంపూడి నాగరాజు. కె జగదీష్. కె జగదీష్ అండి. తర్వాత డి సాయి దుర్గా ప్రసాద్. గమనించండి, డి సాయి దుర్గా ప్రసాద్. అయినాల మణికంఠ. ఏ మణికంఠ? అయినాల మణికంఠ. అయినాల మణికంఠ. అలాగే ఇంకా ఎవరు ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చండి. గంటా గణేష్. ఈ కార్యక్రమం ఇంకా జరుగుతుందండి, గమనించగలరు. ఇంకా ఎవరైనా బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఉంటే కనుక దయచేసి బస్ స్టాండ్ వద్దకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా మనవి. బ్లడ్ డొనేట్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా షీట్ ఉంటుందండి, సర్టిఫికేట్ ఉంటుందండి, గుర్తించగలరు.